పుల్లేమో పట్టుకొచ్చి వదిలేశారు. ఇప్పుడేమో ఈ సరౌండింగ్లోనే తిరుగుతుందంట. ఇప్పుడు 2 కొలను మమ్మల్ని చూస్తున్నాయి అనమాట. అవి మంచి ప్లాన్. అసలు కదిలితలేదురా, మనకే చూస్తున్నారు. అవి కొంచెం భయం వేస్తుంది. ఏం కాపాడతలేదురా. అవునా? అక్కడ గెస్ట్ హౌస్ ఉంది కదా, అందులో ఎవరైనా చచ్చిపోయారేమో. ఓ నీ అమ్మ ఏంటది? ఏండోయ్, అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. నిజానికండి మన క్యాంపింగ్ వీడియో చేసి దాదాపు 2 వారాలు అయిపోతుందండి. దానికి నన్ను క్షమించండి. ఎందుకంటే మనం బిజినెస్ పెట్టాం కదండి, దాని పనిలో ఉండటం వల్ల వీడియోస్ అది చేయలేకపోయాం. ఇంకోటి ఏంటంటే మళ్ళీ పుల్లు వదిలినప్పుడు మళ్ళీ వచ్చేసిందంటండి. అందుకే ఆ ప్లేసులకి వెళ్తా కూడా కొంచెం భయపడి, పైగా మన సబ్స్క్రైబర్స్ చెప్పారు ఇటు సైడ్కి రాకండి పులు ఉందనేసి. అందుకనే కొంచెం క్యాంపింగ్ వీడియోస్ కూడా లేట్ అయినాయండి. దానికైతే క్షమించండి. ఈ రోజైతే అలా కదండి. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు వదిలేసి ఒక అడ్వెంచర్ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. అందుకే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చేద్దండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 2:48 అవుతుందండి. సూర్యమా అయితే బగబగమని మండిపోతుందండి. అందుకే శనక్కి గడ్డ లోపల పడుకున్నాడు. ఇంకా సామాను అది సర్దలే. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వాళ్ళని ఎగ్గొట్టండి. మన సామాను చెక్క పట్టుకుని బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. ఇడిగో ఇక్కడ పడుకుని పోయాడు. అలా వేసిపోయాడు. లేగు, టైం అయిపోతుంది. లెగ్తా ముక్కులో పొలైటేనా దాదా లేగు. సామానం అయితే తెచ్చుకోవాలి. ఇంకా మన బండికి అయితే లగేజ్ అంతా సర్దేసామండి. ఇంకా మన బాక్స్ రెడీ క్యాంపింగ్ వెళ్ళడానికి. అమ్మ దా అమ్మ, వెళ్తాం మేము. నువ్వు కూడా జాగ్రత్త. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కే. అయ్యో ఎన్ని గుచ్చిపోతున్నాం. ఎందుకేనండి మీకు ఏ ఊరు వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నాం అన్నది మీకు ఏమాత్రం చెప్పలేదు కదండి. మా ఊరు నుంచి బొల్తుపాలెం, తండికొండ, గోకవరం, దాని తర్వాత కొత్తపల్లి దాటుకుని ఒక ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. పైగా మనం క్యాంపింగ్ చేసే ప్లేస్లోనండి ఒక భారీ పెద్ద సినిమా జరిగిందనమాట. ఆ ప్లేస్ గురించి మీకు ఎవరికైనా తెలుసుంటే ముందుగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ ప్లేస్ ఏంటన్నదని, అలాగే ఆ హీరో ఎవరన్నదని. షార్ట్ కట్ అని రోడ్డుకి వచ్చేవండి. కానీ ఇక్కడ కొంచెం కుదుపులు అయ్యి ఉండటం వల్లనే పైగా లగేజ్ కూడా ఎక్కువ ఉంది వెనకాల. అదేమో డబ్ అని ఏదో సమోసాలు అమ్ముకుని కూడా వెళ్తే సౌండ్ చేస్తుంది చూడు వెనకాల గిన్నెలు. అలా చేస్తుంది అనమాట. మొత్తం గిన్నెల సామానం అంతా. పైగా సంచి కూడా సిరిగిపోయేలా ఉంది. ఇదిగోండి ఇదే గోకవరం అనమాట. ఇక్కడ సంత చాలా ఫేమస్. మీలో ఎవరికైనా మా సైడ్ అంటే ఇలా సంతలు ఉంటాయి కదండి, ఆ సంతలు గట్టి చూపించమంటే చెప్పండి. అది ఒక వీడియో స్పెషల్గా చేసి పెడతాను. కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ వీడియో చేయాలో వద్దన్నది కూడా. మనం గోకవరం దాటి కొత్తపల్లి అయితే అడుగు పెడేసామండి. ఇక్కడ నుంచి చిన్న రోడ్డు ఉంటుంది అనమాట. ఇదిగో ఏఎన్ఆర్ గారి బొమ్మ ఉంది కదండి, అలా స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి. మనం వెళ్ళబోయే లొకేషన్కి గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఉందండి. కాకపోతే దాన్ని ఎట్టుకుని వెళ్ళామనుకోండి కొంచెం ఎక్కువ కిలోమీటర్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను చూపించే రోడ్డు అంటే వెళ్ళామనుకోండి మనకి తక్కువ టైంలో వెళ్ళిపోతాం అనమాట మనం వెళ్ళబోయే డెస్టినేషన్కి. ఇంకోటి ఏంటనుకున్నారో రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. వెళ్ళడానికి కూడా ఇబ్బంది. ఈదులు అంట సొందులు అంట తిరిగేస్తున్నాం. ఇప్పుడు కొత్తపల్లి దాటి దారిలోకి వచ్చాకండి చూడడానికి దారి పొడిగిన ఏదో కూర ఉంది. చిన్న చిన్న గ్రామాలు చిన్న చిన్న ఇల్లులు తగిలితేనే ఉన్నాయి అనమాట. కానీ చాలా అందంగా ఉంది ఈ దారంతా. మొత్తం పంట పొలాలు, ఇల్లులు, దాని తర్వాత మొక్కజొన్న చేలు కూడా. మన తిప్పలు చూడండి. మీకు దారిలో చెప్పాను కదా సిరిగిపోలా ఉందని. కరెక్ట్గా సగం దూరం వచ్చేటప్పటికి మొత్తానికి సిరిగిపోయింది. గ్యాస్ బండ, క్యాంపింగ్ టెంట్లు మొత్తం కింద పడిపోయినాయి అనమాట. ఇంకేం చేసేది లేక ఇప్పుడు క్యాంపింగ్ టెంట్ సంబంధించిన తాళ్ళు ఉన్నాయి, అవి కట్ చేసి కుడుతున్నాం సంచిని. ఇంకోండి డాక్టర్ గారు కుట్లు వేస్తున్నారు. దాదాపు కుట్లు సగం వరకు రెడీ అయిపోయినాయి అనమాట. సంచికి ఎన్ని తిప్పలు వచ్చినాయి మాకు. జాయిగా సర్దేశామండి. పైజాల ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. మన సబ్స్క్రైబర్స్ ఎక్కడికి వెళ్ళిన వదలరండి. ఇదిగోండి వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్సే. బండి ఆపేశారు మాది దెబ్బకి. ఒకసారి రోడ్డు కూడా చూసుకోండి ఎంత అడ్వెంచర్. మొత్తం అడ్వెంచర్ అనమాట. ఆల్ లేదు ఆఫ్ రోడ్. ఫైనల్లీ కింద మీద పడండి మనం క్యాంపింగ్ చేసే ప్లేస్కి అయితే దగ్గరికి అయితే వచ్చామండి. మేము క్యాంపింగ్ చేసే ప్లేస్కి వచ్చేటప్పటికండి టైం కరెక్ట్గా 5:48 అవుతుంది. ఇదిగోండి మేము క్యాంపింగ్ చేసే లొకేషన్ ఎలాగుందో. మొత్తం ఇది రిజర్వాయర్ అనమాట. ఇటు పక్కలు చూసినా పెద్ద పెద్ద కొండలు ఉంటదండి ఈ ప్లేస్ అంతానే. అందుకే మనం బళ్ళు కూడా ఇక్కడ తెచ్చేసాం. ఈ ప్లేస్ లోనే నైట్ అంతా మనం క్యాంపింగ్ చేసుకుని ఉండబోతున్నాం. ఇంకోటి తెలుసండి, మిమ్మల్ని అడిగాను కదా ఇక్కడ మూవీ పెద్ద హీరో మూవీ షూటింగ్ జరిగిందని. అదే మూవీ అంటే రంగస్థలం అనమాట. రంగస్థలంలోని రంగమ్మ మంగమ్మ సాంగ్ ఇక్కడే జరిగిందండి. ఆ చెట్లు కాపాడుతున్నాయి చూడండి దూరంగా, అక్కడే జరిగిందనమాట. వాళ్ళు ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఆ సాంగ్లోని వాటర్లోని పడవలు వెళ్తాయి. ఆ పడవలో సెట్ కూడా అక్కడ వదిలేశారు. అటే పక్కన ఉన్నాయి అనమాట. మేము ఇటే పక్కన ఉన్నాం. ఆ సెట్ అంతా అటే పక్కన ఉంది. మీకు ఈ ప్లేస్ ఎలా కాపాడుతుందో ఏమో తెలియదు కానండి, మాకైతే 2 కోళ్ళు సరిపోతలేదు అనమాట. అంత అందంగా ఉంది. చుట్టుపక్కల కొండలు, ఈ పక్కన రిజర్వాయరు. ఇంకోటి ఏంటనుకుంటున్నారు అవి చూడండి డెకరేషన్ కింద. ఇవి చూడండి ఒకసారి, అవన్నీ చెట్లు అనమాట. తాడి చెట్లు మొత్తం నీటిలో మునిగిపోయి పాడైపోయినాయి అనమాట. అవి దూరంగా తాడి చెట్లు కాపాడుతున్నాయి చూడండి. అక్కడే రంగస్థలం సాంగ్ షూటింగ్ జరిగింది. ఈ రోజు క్యాంపింగ్ వీడియోలో ఎవరెవరమంటే నేను, మళ్ళీ మొగ్గాడు, శనక్కిగాడు, మొత్తం ముగ్గురే ఉండబోతున్నామండి. నైట్ మొత్తం క్యాంపింగ్ చేసుకుని ఈ ప్లేస్ లోనే. ఇంకోండి సూర్యమయ్య కూడా కిందకి వెళ్ళిపోతున్నాడు. చీకటి పడిపోతే సిద్ధంగా ఉందన్నమాట. ఇంకేమాత్రం లేట్ చేయకుండా క్యాంపింగ్ టెంట్ వేసుకుందాం.
మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి నైట్ పడుకోవడానికి. మీకు ఇంకోటి తెలుసండి, వెనకాల ఇల్లు అవి కడేసి ఉన్నాయి కదా, అక్కడ ఎవరు ఉండలేదు, పాడుబడ్డ ఇల్లు అనమాట. అంటే ఎవరో రిసార్ట్ లాగా తయారు చేసుకున్నారు, కానీ ఎవరు ఉండలేదు అనమాట. అదంతా పాడుబడిపోయి ఉంది. ఇంకోండి ఎవరో కానీ చాలా బాగా చేసుకున్నారు కానీ ఉండలేదు. బాత్రూమ్లు కూడా ఉన్నాయి దానికి, కానీ తుప్పలు అన్ని మొలిచేసి పాడుబడిపోయి ఉంది. సూర్యమయ చూడండి ఇంకా దిగలేదు, భలే కాపాడుతుంది కదండి, మామూలు లేదు. పక్షులు కూడా ఇంటికి వెళ్ళిపోతుందండి, ఎందుకంటే చీకటిపోతుంది కదా. ఇంకోండి చూస్తున్నారా, పూర్తిగా చీకటిపోయింది అనమాట. ఎలా ఉందో ఈ చీకట్లో ఈ ప్రదేశం మొత్తం అంతానే. ఇంకెలాగో చీకటి అడిపోయింది కాబట్టి అండి, మన క్యాంపింగ్ టెంట్లో లైట్ అది బిగించేసుకుందాం. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, ఇక్కడ వాటర్ దగ్గరకు ఉండటం వల్ల పురుగులు కాల్చేస్తున్నాయి. ఇలా చూడండి, నిశ్శబ్దం చాలా దారుణంగా ఉందన్నమాట. మేము ముగ్గురు ఉండటం వల్ల ఈ పురుగు సౌండ్లు అవి చాలా గోల గోల చేస్తున్నాయి. ఇంకోటి ఏంటనుకుంటున్నారో, మన క్యాంపింగ్ టెంట్లో లైట్ అది పోయిందండి. లైట్ పోయింది కాబట్టి అండి, ఆ ఫ్యాన్ కొన్న లైట్లే మన క్యాంపింగ్ టెంట్లో లైట్లు అనమాట. జిప్పేసి లోపల దోమలు వచ్చేస్తాయి. ఎట్టు మన క్యాంపింగ్ టెంట్లో లైట్ అది ఇద్దుకోండి. ఈ పురుగులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, చాలా దారుణంగా ఉంది ఈ పురుగులతోటి. బాబు శనకే క్యాంపింగ్ టెంట్లో లైట్ అది బిగించాం కదా, ఇప్పుడు ఏంటి టేబుల్ వేసుకుందాం. తర్వాత వచ్చి ఈ రోజు ఐటమ్ మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ. బిర్యానీ అదన్నమాట అండి, మటన్ కర్రీ. దాని తర్వాత దాంట్లోకి బిర్యానీ చేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, ఆ పక్కన రివర్ ఉంది కదండి, దాంట్లో చేపలు కూడా ఉన్నాయి. కుదిరితే వెళ్ళి చేపలు పడతాం ఈ నైట్. ఆ పాడుబడ్డీలు అలా కనబడుతుంది ఇక్కడికి. ఇంకోండి మన క్యాంపింగ్ టెంట్ పక్కన టేబుల్ కుర్చీలు కూడా వేసేసాం. మా మల్లి మొగ్గడేమో పొల్ల ఏరుతున్నాడు అనమాట. ఎందుకంటే చాలా దారుణంగా ఉందండి, పురుగులు దోమలు చాలా దారుణంగా ఉన్నాయి. అందుకే ఈ పురుగుల నుంచి తప్పించుకోవడానికి మంట అది వేస్తున్నాం అనమాట. మొత్తం సెటప్ చేసామండి నీట్గాని. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కొంటానే మటన్ కర్రీ వండుతున్నాం అనమాట. బిర్యానీ తర్వాత వండుకుంటాం. ఇంకేం చేస్తున్నాడు అంటే శనక్కేగడు కూర అంతానే వాళ్ళ అమ్మ చెప్పింది అడిగి మటన్ కర్రీ ఎలా వండాలో కొత్తగా అనేసి శనక్కేగడు వండుతాడు అనమాట. అందుకే మనం ఇందులో చెయ్యం, బిర్యానీ బట్టి నేను వండుతా. ఆడేమో హెల్ప్ చేస్తున్నాడు, నేనేమో వీళ్ళకి లైట్ వేస్తున్నాను. నాకు లైట్ చేయదైపోద్ది అదే. కానీ ప్లేస్ కొంచెం ఎలా ఉంది అబ్బాయి మీకు, చల్లగా బాగుందా? దోమలతో ఉంది కదా. గుడి అనుకుంటున్నావా, పులి ఎక్కడ ఉంది అనుకుంటున్నావు, రంపసాడవరం దగ్గర ఉందంట. నాకు ఇక్కడ దాకా వచ్చేదాకా తెలదు. పులిని తప్పించుకున్నాను, ఇక్కడ వేసాం క్యాంపింగ్ అనుకున్నాను. కానీ 30 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం మనం. ఇక్కడ నుంచే రంపసాడవరం 30 కిలోమీటర్స్ అంటండి. పులినేమో పట్టుకొచ్చి వదిలేసారు. ఇప్పుడేమో ఈ సరౌండింగ్ లోనే తిరుగుతుందంట. ఇక్కడ గాని వచ్చిందంటే మాకు ఇంకా మామూలుగా ఉండదు. ఇక్కడికి వస్తే నేను ఏం చేయను, అవి చెప్పి అలా చెప్పి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తే వెళ్ళనిస్తుంది ఇటది. క్యాంపింగ్ టెంట్లో దూరేద్దాం రే, ఏదైనా తేడా అయిందనుకో క్యాంపింగ్ టెంట్లో దూరేద్దాం. కానీ వెనకాల కిలకలేస్తున్నాయి చూస్తున్నారు మీరు, చేపలు గట్టి కిలకలేస్తున్నాయి. ఇంకోండి ఉల్లిపాయలు అయితే సన్నంగా సీరేసాం. ఇప్పుడు పచ్చిమిరకాయలు అడ్డంగా కోసేస్తున్నాం అనమాట. మా శనక్కాయ గడికేమో ముక్కులోకి దోమలు పోతున్నాయంట. ఓ నీ అమ్మ, రాటు చూసి మధ్యలో మనిషి నుంచి చూడడేమో అనుకున్నాను రా. మేము ఇక్కడ ఉల్లిపాయలు అవి కోస్తున్నాం కదండి, చేపలు అయితే ఒడ్డుకొచ్చి మరి ఆడేస్తున్నట్టు ఉన్నాయి. సౌండ్ ఇక్కడికి వస్తుంది అనమాట. అందుకే చేపల దగ్గరికి వెళ్తున్నాం. ఒకవేళ పడినా అనుకోండి, దేవుడి దేవుళ్ళ మొన్నట్లాగా సూపర్ ఉంటుంది. అదే రోడ్డు తేతే బాబు, జాగ్రత్త మా కింద చూసుకో. బంద చేపలు స్లోగా, పెద్దలు ఉన్నాయిరా, పెద్దలు లాంటివి ఉన్నాయి, ఒడ్డుకొచ్చి ఆడేస్తున్నాయిరా. చూసు అబ్బే, కిలకిలమన్నాయిరా, కాపాడతలేదు ఇటీ. అదిగో అక్కడ ఉంటుంది. అంత దూరం కొడితే ఏంటిది, రొయ్య చేపలండి. అంచు కొత్తలేదు అనమాట, మధ్యలో వేస్తున్నాయి. గేలం ఉంటే భలే పడిన అనుకుంటా. ఇగో ఈ అంచు కొత్తలేదు. మాకు ఈ నీరు గురించి ఏమాత్రం తెలియదు, ఎక్కడ లోతు ఉంటుందో ఎక్కడ ఒడ్డు ఉంటుందో అన్నది తెలీదు. అందుకే కొంచెం జాగ్రత్త పడుతున్నాం ఎదరికెళ్ళకుండా. మన దగ్గరండి అంటే మొత్తం 4 వైపులా ముళ్ళులా ఉంటుంది చూడండి కర్ర, అటువంటి తోటి తయారు చేసుకుని అలా చూసుకుంటే ఇలా అనుకోండి, గొరసలు లాంటివి అయినా కాపాడతాయి. కసుక్కుని పొడి చేస్తే భలే పడిపోతాయి చేపలు. కానీ కొంచెం నీరులో లోపలికి వెళ్ళాలన్నమాట. కానీ మరి ఈ ప్లేస్ మనకు తెలియదు కదా, ఏ మూలని ఎంత రోజు ఉంటుంది అన్నది. అందుకే వెళ్తలేదు మేము. శనక్కాయ గడి చూడండి, అక్కడ ఒక్కడే ఒంటరి పక్షిలో వండుకుంటున్నాడు. చేపలు అయితేనండి లోపల ఆడుతున్నాయి అనమాట, ఒడ్డుని కాదు. అందుకే ఇంకా వంట దగ్గరికి వచ్చేసాం. ఇంకేం చేసేది ఏం లేదు కాబట్టి మనం మటన్ కర్రీ వండేసుకుందాం. శనక్కాయ గడి కూడా గ్యాస్ అంటిచ్చేసాడు. శనక్కాయ ఇది మీ అమ్మగారు చెప్పారా ఎలా వండాలన్నదే. ఇప్పుడు ఏం చేయాలి, ముందుగా నూనె వేసుకోవాలి. ఇంకోటి ఏంటనుకుంటున్నారండి, మటన్తో పాటు దోమల కర్రీ కూడా వండుతున్నాం అనమాట. అది దోమలు అడిపోయినాయి అందులో. ఇంకోండి నూనె అనేది కాగిపోయింది. ఇంకా కోసుకున్న పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసేయాలన్నమాట. ఉల్లిపాయలు ఇలా వేసాక కొంచెంసేపు మూత పెట్టేసుకోవాలండి, బాగా మగ్గితే. ఇంకోండి మేము కోరుకుండలోని ఒక 500 రూపాయలది మటన్ తెచ్చాం. నేనేమో మటన్ ప్లేట్లో వేసేసి శనక్కాయ గడికి అందిస్తాను. శనక్కాయ గడేమో పొయ్యి కాడ ఉన్నాడు, ఆడు వండుతాడు అనమాట. ఎల్పర్ అయ్యమ్మ ఎల్పర్. ఇప్పుడు నేను బిర్యానీ వండేటప్పుడు నాకు ఆడు ఎల్పర్ అవుతాడు. మటన్ కూడా మంచి ముదిరితో లేద్దా కానీ ముక్కలు మట్టికి గట్టిగా హేర్లే అండి. బేసే బాగా ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయాకండి, పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మటన్ వేసేసుకోవాలి. వేసే ఇది గట్టి భలే కాపాడుతుందిరా. కూర బాగా వండాలి అబ్బాయి. రై ఇంకోండి ఒక కలిపి మొదట దెబ్బ మగ్గనివ్వాలంట. అంటే అండి ఉల్లిపాయల్లో మటన్ వేసాం కదా, దానికి ఆ సోపు మగ్గనిచ్చి ఆ తర్వాత వేసుకో. రే దీనిలో రాకరా అల్ల పెడుతున్నావు.
ఇలా బాగా సగం ఉడికాక ఉప్పు కారం వేసుకోవాలండి. ఏంటి ఏం వేసుకోలే? కారం ఉప్పుని. సాల్ట్ ఏమో మన తెచ్చింది. అదే సాల్ట్ అయిపోయి తెలుగులో ఉప్పు అంటారు, ఇంగ్లీష్లో సాల్ట్ అంటారు. మీకు నచ్చినట్టు అనుకోండి. అంతే వేస్తే మనం సెట్కి వెళ్ళిపోవచ్చు. ఉండాలి మరి మాసం కూర అంటే ఆ మాత్రం ఉండొద్దు. వేసేయమంటారా? ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వేసే ఇంకోండి కారం ఉప్పు వేసిన తర్వాత వాటర్ వేసారు. ఎరా దోమల కంపెనీ ఏమైనా పెట్టి నీ చుట్టూరు దోమలేరా? తెల్ల సొక్క వేసుకొచ్చావు కదా తిరిగేస్తున్నాయి. ఒరే మన క్యాంపింగ్ అంటే చూడు నీరుకు వాటర్ దగ్గర వేసాం కదా, పులేమో ఈ రంపసడం దగ్గరలోనే ఉంది. నీళ్ళు దగ్గర ఇక్కడికి వచ్చిందంటే ఇంక మన పెళ్ళి అయిపోయినట్టేనా? అమ్మాయి అటు ఇటు కాకుండా మనం ఈ పుల్ల దగ్గర ఇరుక్కుపోతున్నాం కదరా అంత మాను. మొన్న అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరుగుతుంది. అదిగోండి ఆ పక్కన చూస్తున్నారా, అదంతా ఒడ్డే. ఆ పులి కానీ అటే పక్కన వచ్చి అక్కడ నీళ్ళు అవుతుందంటే మనకి ఇక్కడికి క్లియర్గా కాబడుద్దండి. పొరపాటున అటే పక్క వచ్చినా పర్లేదు కానీ ఇటే పక్క రాకూడదు. ఆ పులి అనేది మన కూర అయితే కుతకుతలాడుతూ ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడే సీక్రెట్ మసాలా వేయాలంటండి. ఏంటి తెలుసా? ఏంటది? మేక వట్టకాయలు. ఇదే మన స్పెషల్ రెసిపీ. ఇంకోండి ఇదే మసాలా వీళ్ళ అమ్మగారు చేసి ఇచ్చారు. వీళ్ళ అమ్మగారు చాలా బాగా వండుతారు అనమాట మటన్ కర్రీ. అందుకే వాళ్ళ అమ్మ చేత మసాలాను ఊరించి తెచ్చాడు అనమాట. వేసి ఇంకా మనకి మటన్ కి అసలైన రెసిపీ ఇదే. ఆ మసాలాలో ఉంది మజా. ఇంకా మసాలాలన్నీ వేసాం కాబట్టి అండి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉండి అంతే అంటండి. దెబ్బ తగలేలంట మళ్ళీ మూత పెట్టి. ఏంటి అక్కడ చూస్తున్నారా, ఎన్నెలు చూడండి ఎంత చక్కగా కాస్తుందో. అంతలా కాసిన ఈ కొండల మధ్యలో ఉంటాం వల్లండి చాలా చీకటిగా ఉంది ఇక్కడ. ఇంకోండి ఈ వెన్నెల అంతలా కాస్తుందా, మొత్తం చీకటి అంతా కారం. చూసుకోండి ఇది నైట్ మోడ్లో ఆన్ చేస్తే కాపాడుతుంది. అలాగా మన క్యాంపింగ్ అంటే వెలుగు తప్పించి ఇంకేం కాపాడతలేదు. ఇప్పుడు దాకా ఏం లేదు కానీ గాలి గట్టిగా వేస్తుందండి ఇప్పుడే. పైన ఇల్లు ఉందిరా. వర్షం వచ్చినప్పుడు కదా ఏమరా నిజమే. సడన్ గా గాలి పెరిగిపోయిందే. అదిగో ఏదేమైనా కానీ నువ్వు ఆ పక్కకి లైట్ వేస్తుండే ఆ ఒడ్డుకి ఏమో మాత్రం పులి వచ్చిందనుకో ఇక్కడ నుంచి జంప్ చేయాలని అయిపోదాం. అందుకేనా రిస్క్ తీసుకోదు బాబు. ఇప్పుడేనండి సడన్ గా జమ్మని గాలి వచ్చింది అనమాట. దెబ్బకి క్యాంపింగ్ టెంట్ ఎగిరిపోయేలాగా అయిపోయింది. సరకేగాడు భయపడ్డాడు. మంతా గ్యాస్ కూడా అరిపోలాగా అయిపోయింది. మళ్ళీ వేస్తుంది గాలి. వర్షంగానే వచ్చేద్దంటవా? ఏమరా బాబా, వర్షం వచ్చేలాగా కనపడుతుంది నాకు. ఇది కొంచెం భయపెట్టింది. బేగా వంట అయిపోతే తినేసాక అప్పుడు వర్షం వచ్చినా ఏది వచ్చినా పుల్లు వచ్చినా ఏమి వచ్చినా భయం లేదు. క్యాంపింగ్ ఇంట్లో దూరేస్తాం కాబట్టి. ఏంటంటున్నా భయం వేస్తుంది. అవునా? అక్కడ గెస్ట్ హౌస్ ఉంది కదా, అందులో ఎవరైనా చచ్చిపోయారేమో అందుకే ఖాళీ చేసి ఉంటారు. చూడు భయానకంగా మారుతుంది. ఇక్కడికి ఎవరు వస్తలేదురా. అంటే మనం వెళ్ళి ఇక్కడికి పర్ సపోజ్ ఎవరో రారు, కాకపోతే ఇక్కడ మరీ దారుణంగా ఉంది. ఏదో భయంకరంగా ఉన్నట్టుంది ఈ గాలి వాతావరణం. ప్లేస్ మనకు తెలదు కదా, అందుకే కొంచెం భయం వేస్తుంది. మా ఓడు అక్కడ వచ్చేది చెప్పుకుని ఒక్కడ వెళ్ళక సాయి ఏం చేయలేము. ఇలాంటి పూలు వచ్చిందంటే ఎత్తుకుని పోతుంది జాయిగా. ఇంకోండి ఎలా ఉందో మేము ఉన్న ప్రదేశం మొత్తం. ఇప్పుడు ఆ గాలి వచ్చి మమ్మల్ని భయపడేసింది అనమాట. గట్టిగా వేసింది గాలి. పోయింది ఇప్పుడు లేదు మళ్ళీ గాలి ఎలా పోయింది కిందకే. అదే రాజులు భోజనం చేసి గాలి అంట. ఏంటి భోజనం చేసి గాలని ఊరు. ఒరే లైట్ ఏంట్రా, అదిగో చుక్కలాగా ఉంది చూడు అక్కడ. అదేదో కొళ్ళు మెరుస్తున్నారా, కంప్లీట్ పూలేమో చూడు కర్మ. అదిగో అదిగో కదా ఆ కొళ్ళు కదా, కొళ్ళు అయ్యో చూడదా ఏ పూలు కొళ్ళు అయినా కర్మ. ఏదో ఉందిరా అక్కడ మొత్తం మీద. క్లియర్ కాబడుతుందిరా. వద్దురా ఎంతిరా బాబు, దెయ్యం అయితే వెళ్దాం. పులి కట్టనుకో కర్మ. పులి చూస్తుంది బలేటోడు చూద్దాం. కొళ్ళకి లైట్ వేస్తే నువ్వైనా అలా నుంచి ఉండిపోతా. అయితే నీ దగ్గర అసలు అది ఆడతలేదు, చేస్తలేదు. అది కనబడుతుంది బ్రో. అదిగో మిల్క్ కొట్టినట్టుందే సాయి. వెళ్దామా సాయి? ఒరే పులి అయితే దెబ్బ అయిపోతాం రా. పులి భయం పెట్టుకున్నాయి ఓ స్వామి. పులి భయం పట్టుకోలేదురా బాబు, దాన్ని లేదంటే అది లేదు. పోయింది కదులుతుంది అటు ఇటు కదా. ఏంటంటారు అది అసలు? అందుకే వెళ్దాం అంటున్నాడు. అది అసలు కదులుతలేదురా. వద్దురా బాబు, అది పులి అయితే సమర్థం ఇక్కడ
సమోసా పట్టుకుపోద్ది. పట్టుకెళ్తే తుప్పల్లోకి అది అలా ఏటేసి కూర్చుంది అనుకున్నాను. అది ఒక లైట్ చూడు ఎలా మెరుస్తుంది. అలాగే ఒక 5 నిమిషాలు అలా లైట్ ఆరిపోలేదు అది మన వంకాయ చూస్తుందిరా. ముగ్గురు వెళ్దాం ఉండండి. బ్రో నిజంగా పులి అయితే ఏం చేద్దాం ఒకటే మాట, క్యాంపింగ్ నెట్లో దూరేద్దాం. చంపేద్దాం రా. కాదు పరిగెట్టద్దు, ముగ్గురు అడుగు అడుగు వెనక్కి వేసుకుంటూ వచ్చేది లైట్ దాని మొహమ్మద్ వేసి. అది ఏదో మొత్తమే తేడా కొట్టిలా ఉంది బాయ్. ఈసారి వెళ్దాం అడు. అది లైట్ చేస్తలేదు, లైట్ ఎత్తుంటే కాపాడుతుంది. ఆ డొంకల నుంచి క్లియర్గా కాపాడుతుంది లైట్. దాన్ని కొల్లిది అది కొల్లి లైట్. 2 వచ్చినాయి పాలి 2. ఇగో అవి మంచి ప్లాన్. అసలు కదిలితలేరా మన వంకాయ చూస్తున్నారు అవి. మటన్ వాసన వస్తుంది కదా, ఆ స్మెల్కి వచ్చి ఉంటాయి. అది నిజమే. నీటిలో దిగేస్తా, నీటిలో దిగేస్తా రావిటి. అంత మించి ఏం చేయాలంటే చెట్లు ఎక్కువ రాదు. నీటిలో కూడా వచ్చేస్తాయి కదరా అవి. వీడియోలో చూస్తే సరదాగా ఉంది కానీ మన దగ్గరికి వస్తుందని నేను భయం వేస్తుంది పులి. దీంతో పులిని చంపుతామని నేను. ఇది సాకు ఎదుటి దీంతో పులిని చంపేద్దరనే. నాకు ఆ రాడ్ అని దాన్ని బొర మీద కొట్టుకొని పొర మీద పనమన్నారు పడతాము. ఈమెందబ్బా నవ్వుకున్నట్లేదు బాబు ఇక్కడ. ఇందాక ఒక్కన్నా ఇప్పుడు 2 కళ్ళు. ఇప్పుడు 2 కళ్ళు మమ్మల్ని చూస్తున్నాయి అనమాట. మరి అది పూలో లేకపోతే దాంతోపాటు వచ్చిన దాని తల్లిలో తెలియదు కానీ కొంచెం భయం వేస్తుంది. శనక్కగడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నాం, అదేం లేదు ఇంకా వండుతువే. మనం ఏదైనా పని పెట్టినప్పుడు ముందు ఆ పని చూడాలి, తర్వాత పక్కన పని చూడాలి. ఏం పని రా బాబా. ఎంతవరకు వచ్చింది చూపించి. ఏంటి మన మటన్ కర్రీ కూడా దాదాపు అయిపోయింది, ఇంక తీసేయడమే. శనక్కగడ ఏమంటాడంటే ఏటన్నది చెక్ చేసుకుందాం, ఎందుకంటే నైట్ మొత్తం ఇక్కడే మనం ఉండాలి కాబట్టి ఆ డౌట్ ఏదో తీర్చుకోపోయి ఇంకో ఉండలేమనేసి అంటున్నాడు. అందుకనే రాడ్ అది తీసాడు. ఇప్పుడు వెళ్ళాలి. మరి నాకు ఏ రాడ్డు లేదురా, నేనేం చేయను. మనం దాని దగ్గరికి వెళ్తాం అవసరం అంటవా? అదే కొద్దిగా దగ్గరికి వెళ్ళొద్దు, ఈ తాటి మట్టుకడికి వెళ్ళి రాళ్ళు పట్టుకుని ఎందుకని బెదిరించి లైట్ ఉంది అది ఎడతాను. ఈ కొట్టిన కదా ఇది. అదిగో లైట్, అదిగో లైట్ మీకు కాపాడు. అది ఇట్లా వెనక్కిపోయింది లైట్. ఇంకా దగ్గరికి వెళ్దామా? వద్దురా, ఎక్కడే కదరా లైట్ అది. అదిగో కాపాడుతుంది లైట్, అదిగో కాపాడుతుందా మీకు? ఈ పక్కకి మరి దగ్గరికి రప్పించుకుంది ఇలా ఉంది అయితే అది. ఈ పక్కన ఇవి ఉన్నారా బాబా. నడే వెళ్దాం. ఎందుకురా దాని దగ్గరికి? ఏంటంటావు, అది వీడియోలో పడుతుందా? అదిగో పడుతుందిరా, అదిగోరా. అయ్యో ఆ చెట్ల దాకా వెళ్ళొద్దా? వద్దురా ఒరే వద్దురా బాబు. మనకి మీ ఇద్దరికి ఫ్యామిలీ ఉంది, నేను ఏమైపోయినా పర్లేదు కానీ రాళ్ళతో బెదిరి కాదురా బాబా ఏమని. ఒరి బాబు ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నారా బాబు మీరు. నేను ఇక్కడే చూసాను రా నేను ఆ లైట్లు. పెద్ద లైట్ మేము మొత్తం లోపలికి వచ్చి ఉండే లైట్ల దగ్గరికి అంటానే ఆ లైట్లు ఎంత దగ్గరికి వస్తే ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఏం కాపాడతలేదురా. చూడు మోట వేసిందేమో, మోట వేస్తే తప్పలేదు. ఎవరో ఒకరు బలైపోలే, ఇంకా తప్పదు. అది ఎంచుకుంటుంది ఇది మనిషిని, ఎవరు దొరుకుతాడు. వెళ్ళకరా లోపలికే. ఏంటి ఏ పెట్టరా? పెట్టరా ఏది అదిగో పెట్ట, అదిగో కొట్టుకొచ్చేద్దాం. ఎక్కడరా పెట్టారా? 2 పెట్టలు. ఈ అమ్మర్రే వద్దురా, ఎందుకు రావట్లేదు కలుపుకోవడం. ఏ పాముకైనా తగిలేద్ది. వీడియోలో కాపాడి పెట్ట కాదంటారు మళ్ళీ. నిజమే, అదే నిజమే. దాని కొళ్ళు చూడు ఎలా ఎర్ర కనబడుతున్నాయా. అమ్మాల పెట్టి దొబ్బింది కదరా. అమ్మీసా ప్రాబ్లం సాల్వ్. ఓయ్ అలా పెట్టండి రే. ఇలా చూడండి తుప్పలంటా దూరి వెళ్తున్నాం. మా ధైర్యానికి మీరు మెచ్చుకోవచ్చు. అంటే నా ధైర్యానికి కాదులే అండి, వీళ్ళ ధైర్యానికి. అది నిజమేలే. పులిని చంపుతాయి ఈ సోక అమ్మా పెట్ట అయిపోయింది అది. లేకపోతే చంపేద్దివేరా. కానీ నిజం చెప్పాలంటే అండి మొత్తం ముగ్గురికి కూడా సెవెంట్లు గట్టి అనమాట. ఇప్పుడు ఏంటంటే శనక్కిగడ వంత అయితే అయిపోయిందండి. మటన్ కర్రీ వండడం మన వంత అనమాట. బిర్యానీ వండుతాం, బాస్మతి బిర్యానీ. ఓరి అమ్మాయి ఏంటది కాంపిటీషన్ పులిగాని వచ్చేస్తుంది తీసుకుంటాను. ఓరి అమ్మ లైట్, అదిగో లైట్ తీ. ఏ గమని అటు సైడ్కి బాబాయ్ అలా పెట్టకండి రా. అల్లిపోయాడు.
ఏదో చేప అండి దమ్మని దూకేసింది ఇప్పుడే అల్లిపోయి తెచ్చాం. బిర్యానీ వండకముందండి ఒక కొలత వేసుకుని దీంట్లో కారం చల్లాలన్నమాట బాస్మతి రైస్లోని. ఇలా కారం వేసి కొద్దిగా నీళ్ళు వేసుకుంటా బాగా కలిపేసుకోవాలండి రైస్ కంటుకుండి ఇలాగా. ఇంకోండి ఈ చైనా అదే నేను వండుతున్నాను, మళ్ళీ వండుతలేదు అనుకుంటారు. నూనె వేస్తాం కదా ఇంకా బిర్యానీ 10 రూపాయల ప్యాకెట్ వేసుకోవాలి ఇందులోని. మా దరిద్రం ఏంటి అనుకుంటున్నారు, గాలి విపరీతంగా వేస్తుంది, కింద మంట తగలకుండా ఒక పక్కకు పోతుంది. కానండి ఈ గాలి వల్ల ఈ పైన తాడి చెట్లు అవి ఉన్నాయి కదా ఊగుతున్నాయి, వాటికి కొంచెం భయం వేస్తుంది అనమాట అలికిడికి. ఇంకోండి ఉల్లిపాయలు మగ్గుతున్నాయి. ఇప్పుడే కొత్తిమీరని బాగా గిల్లుకుని వేసేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ కానీ తగిలిందంటే గాలికి ఎగిరిపోతుంది, కానీ బాగుంటుందండి. కొత్తిమీర ఫ్లేవర్ కానీ తగిలిందంటే బిర్యానీలోకి తుమ్ము సుర్రు అయిపోద్ది టేస్ట్. అంటే ఏంట్రా? అదా సూరమ్మాల మరమరాలు. మేము ఏం చేస్తున్నాం అనుకుంటున్నారో, గాలి వేస్తుంది కాబట్టి మంట సరిగ్గా తగులుతలేదని ఇలాగా ప్లేట్లు అట్టుకుని కాసి కూర్చున్నాం అనమాట మంటకే. మా మల్లి మొగ్గడైతే అటు ఇటు చూస్తున్నాడు ఏదన్నా ఇద్దరి నుంచైనా వస్తుందేమో అని. కానీ శనక్కే ఇందాక ఆ ఊపి మీద ధైర్యంగా వెళ్ళిపోయాం, కానీ అది నిజంగా పులి అయితే ఏం చేద్దురా, పారిపోతాక అక్కడికి వెళ్ళో. ఏదేమైనా చీకటి చాలా భయంకరంగా ఉందరా. నేను ఖచ్చితంగా వదలను రా, నేను వదలను. నిన్ను పట్టుకుంటే ఓహో అన్నా దరిద్రులారా వదిలేసారు, మీరు ఫిక్స్ అయిపోయారా. ఫైనల్లీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సింపుల్ గాని. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారండి? ఎగ్జాక్ట్ గా 9:40 అవుతుంది. మనకి కట్ట టైంకి తినడానికి ప్రతిదీ రెడీ అయిపోయింది అనమాట. ఓ పక్కనేమో మజ్జిగ చట్నీ, మరో పక్కనేమో బిర్యానీ, మరో పక్కన మటన్. మొత్తం 3 కాంబినేషన్ అనమాట ఈ రోజు నైట్ తినడానికి. ఇంకెలాగో వండేసుకున్నాం కాబట్టి అండి తినేద్దాం. అంతకన్నా ముందు ఏం చేద్దాం అంటే క్యాంప్ ఫైర్ వేసుకుందాం. ఒకసారి బయట సిచ్యువేషన్ చూడండి. ఒకసారి ఇందాక దాకానే చెట్లు గట్టనే గాలి గట్టిగా వేసేసి ఊగిపోతూ ఉండేది అనమాట క్యాంపింగ్ టెంట్తో సుద్దా. కానీ ఇప్పుడు అటువంటిది ఏం లేదు, గాలి గట్ట ఎత్తలేదు లేండి. ఇంకా మమ్మల్ని మొగ్గడు శనక్కి గడి క్యాంప్ ఫైర్ అంటున్నారు. మన క్యాంప్ ఫైర్ కూడా తగలడిపోయిందండి. ఆ చెరువులో దొంగలు ఉంది చూడండి, ఏదో మనిషి నీటిలో నుంచుని చూస్తున్నట్టు ఉంది. ఏంటి అంటున్నావు? భోజనం ఆకలి. మా శనక్కి గడికి ఆకలి వేస్తుందంటండి. ఇంకెలా క్యాంప్ ఫైర్ వేసాం కాబట్టి తినేద్దాం మంచిగా భోజనం. ఇంక వడ్డించారా మన బిర్యానీ చూడండి ఒకసారి, మామూలు లేదు. అదిగో కింద నుంచి పై దాకా కూడా మంచి పొలుగులుగా కుదిరేసింది అనమాట. వేసే అది మటన్ కర్రీ ఊరు అందరికీ సమానంగా దెబ్బలాడుకోవద్దు చాలు. బాబు శనక్క బిర్యానీ నేను ఉన్నాను కాబట్టి బిర్యానీ టేస్ట్ ఎలాగుందో చెప్పు. బిర్యానీ తిని చెప్పరా. బాగుంది, నిజంగా బాగుందా? బాగుంది. మొన్న అక్కడ చేసినట్టు అలాగే ఉందా? సేమ్ ఫ్లేవర్ ఉందా? అలాగే ఉంది. బాబు మటన్ ఎలా ఉందా? నువ్వు మటన్ టేస్ట్ చేసావా? బాగుందా? సూపర్ ఉంది. ఇప్పుడు నేను టేస్ట్ చెప్తానండి. బాగుంది. మేకమాసం దుమ్ము కడ్డడిపోయింది దవడ కింద. నాకైతే కూర చాలా బాగా నచ్చింది. మటన్ బిర్యానీ కూడా బాగుందండి. చూచి మటన్ కర్రీ కూడా బాగుంది అనమాట. సూపర్ సూపర్ సూపర్. నచ్చిందా బ్రో? శేఖర్ మాస్టర్. నువ్వు శేఖర్ మాస్టర్ ఇప్పుడు విన్నారండి సౌండ్? బయలుదేరిందేమో. ఓ నీ అమ్మ ఏంటది? నీటిలో తెచ్చేస్తారేమో. అక్కడ చూడండి ఈ నక్కలా ఏటోగానే తెగరిచేస్తున్నాయి అటే పక్కన అనమాట. విన్నారా? మీకు క్లారిటీగా అనిపించిందా? ఓ నీ అమ్మ మేము భోజనం చేస్తాం ఇప్పుడు అయిందండి. అటే పక్కన ఏదో అరుతుందనమాట. విన్నారండి? క్లారిటీ కనపడుతున్నాయి సౌండ్స్. అందుకే మేము ఏం చేస్తున్నాం అనుకున్నాం, తినేస్తాం అయిపోయిందండి. ఇప్పుడు కావాలని క్యాంపింగ్ నెట్లో దూరేస్తాం. అంటే ఒకవేళ ఇక్కడ కానీ వచ్చినాయి అనుకోండి, అయ్యి మనకి సేఫ్టీ కాదు. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, మా టార్చ్ లైట్లు మొత్తం ఛార్జింగ్ అయిపోయినాయి అనమాట. క్యాంప్ ఫైర్ కూడా ఆరిపోయింది. ఇందులో కూడా 2 పాయింట్లు ఉంది, మన సేఫ్టీ ఉంచుకోవాలి. దాంట్లో కూడా ఛార్జింగ్ కూడా లేదు పెద్దగానే. బయటికి వెళ్ళి మేము చేపలు పడతారనుకున్నాం, కానీ ఆ సౌండ్ వల్ల మేము ఇంకా క్యాంపింగ్ నెట్లో దూరేస్తున్నాం. మా ఊళ్ళో ఏమన్నారంటే ఆ ఇల్లు దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం అది ఇది అంటున్నాడు. నేనేమో వద్దంటున్నాను, ఎందుకంటే అదంతా అడవిలో ఉంది, తుప్పలు ఉన్నాయి, అందులో పాములు గట్ట ఉన్నాయి అనుకోండి చాలా ఇబ్బంది అవుద్ది. వేసే కావాలని చెప్పేసి బయట మొత్తం చెక్ చేసుకుని ఆ సౌండ్లు అయితే ఎప్పుడైతే వినపడినాయో క్యాంపింగ్ టెంట్లో దూరేసామండి. మొత్తం చెక్ చేసుకుని ఇంకా మేము పడుకుంటామండి. అంటే పడుకోం కానీ మా దగ్గరికి అవి కానీ వచ్చినాయి అనుకోండి వీడియో తీసి చూపిస్తాం దానికోసం అనమాట. అందుకే క్యాంపింగ్ టెంట్లో దూరేసాం. ఇంకోటి ఏంటంటే మేము పడుకోమండి, మీరు కూడా పడుకోకండి, చివరి వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే మీకు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది అనుకున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం 1 మిలియన్కి దగ్గరలో ఉన్నాం. 1 మిలియన్ అయితే మనం గోల్డెన్ ప్లే బటన్ మన ఇంటికి వచ్చేద్ది అనమాట. ఇంకా మీరైతే అక్కడే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నైట్ అంటే ఆ నక్కలు వచ్చినాయి, అటే పక్కన ఉన్నాయి, ఇటే పక్కన వచ్చినాయి అనుకోండి మీకు చూపిస్తాను.
మళ్ళీ ఇంకోటి ఏంటనుకుంటున్నారు, నాకు అందులోని రెడ్ కలర్లో కాబట్టిది, నక్కల కొల్లేమో నీలం అంటే కొంచెం లైట్ వేసిన చిన్న చిన్న చుక్కల్లా కాబట్టి, కానీ అది నాకు రెడ్ కలర్లా కాబట్టి అనమాట. దూరం నుంచి వస్తే ఆ వీడియోలో మీకు ఎలా కనిపించింది అన్నది నాకు తెలియదు, కానీ నా బొరకైతే అలా కనిపించింది అనమాట. ఎలా అనుకోండి, అదే అరుపు కానీ దగ్గరికి వచ్చినా, లేకపోతే ఇంకా దగ్గరికి ఏమైనా వచ్చినా సరే వీడియో తీసి చూపిస్తే బాధ్యత అయితే నాదండి. ఇంకా మీరు పడుకోకండి, మేము పడుకుంటున్నాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఇక మీకు గుడ్ నైట్. మేము దీన్ని తెచ్చండి దాదాపు ఒక 6 నెలల పైన అయిపోద్ది, కానీ వాడలేదు. ఎండాకాలం వచ్చింది కదా అని దీన్ని వాడదారని తెచ్చాం, కానీ ఇక్కడ వాడి పని లేదు, ఎందుకంటే చలేస్తుంది కొద్దిగా. కాకపోతే ఇక్కడ దోమలు ఉండే చిత్తగుట్టేస్తున్నాయి, దానికోసం ఫ్యాన్ పెట్టుకోవాలి, కుట్టకుండా ఉంటాయి. పైన చూడండి అవన్నీ దోమలే అనమాట. దోమలతో కాపురం చేస్తున్నాం మేము ఈరోజు. గుడ్ మార్నింగ్ అండి మీ అందరికి. రే లేకండ్రా బాబు, లేగమ్మ చిటికన్న మేలుకోలేదు అసలు. రాత్రి మేము పడుకునే ముందండి క్యాంపింగ్ టెంట్లోని దోమలు ఉన్నాయని ఫ్యాన్ పెట్టాం. ఆ సౌండ్ కి అంటే పడుకోకూడదు, అలా మెలుగుగా ఉందనుకున్నాం, కానీ ఆ ఫ్యాన్ గాలికి దాని నుంచి సౌండ్ కి చల్లగా పడుకుని పోయాం లోపల. అసలు మేము ఏమనుకున్నాం అంటే నక్కలయ్యి అరిపోతున్నాయి కదండి, పడుకోకూడదు, దగ్గరికి వచ్చి చూద్దాం అసలు దగ్గరికి వస్తాయి కదా అనేసి అనుకున్నాం, కానీ నిద్ర వచ్చేసిందండి. అప్పటికే టైం కూడా చాలా అయిపోయింది. ఇంకోండి పొద్దున్నే సూర్యమయ్య కూడా పైకి లేచిపోయాడు. ఇటు పక్క ఏమో చందమామ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అయినండి పొద్దున్నే ఇక్కడ విజువల్స్ ఉండే మంచు కురుతుంది. ఆ కొంగలో రామచిలకలు ఆ నీటిపోతులు చేసే సౌండ్లు ఏంటంటే భలే ఉందండి. పొద్దున్నే మా ఫ్యాన్ లో ఛార్జింగ్ అయిపోయిందా మరి చలికి ఎవరైనా కట్టేయారేమో, అందుకే బయట సౌండ్లు అన్ని వినపడతాం మొదలెట్టి ఆ దెబ్బకి లేచిపోయాం మేము. తీరా చూస్తే మొత్తం తెల్లారిపోయింది అనమాట. బాబు శనక్కే బాగా నిద్రయ్యావా? బాగా నిద్ర లేదు, ఏ మధ్యలో తలగడ గాలిపోయేది ఊదుకుంటుండు. అవునా, నేను మటుకు పడుకున్నానయ్యా. నువ్వు వాడు కోమలో పోయారు, మధ్యలో నేను లేచాను. మీకు ఒక విజువల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కొండ ఉంది కదా, అది చూడండి, మొత్తం దానిపైన ఏ మొక్కలు సరిగ్గా మొనలేదన్నమాట. ఎంత సొదునుకుందో. ఎప్పుడైనా కుదిరితే దానిపైన క్యాంపింగ్ వేద్దామండి. అంటే దాని మీద క్యాంపింగ్ వేయాలో వద్దో కామెంట్ రూపంలో తెలియజేయండి. అయినా చుట్టుపక్కల కొండ ఉండటం వల్ల చలి కూడా విపరీతంగా వేస్తుంది. మధ్యలో వేయలేదు కానీ ఇప్పుడు వేస్తుంది చలి. పొద్దున్న చలి ఎక్కువ వేసేస్తుంది, మంట కూడా వేసుకుందాం అంటే. టీ పెట్టు బ్రో, ఈ చలికి కొంచెం ఏడేడుగా బాగుంటది. పొద్దున్నే శనకి కూడా మనకి కాఫీ రెడీ చేస్తున్నాడు మా మల్లి మగ్గడికి. రే లెగరా లేగు. ఇంకోండి మన కాఫీ కూడా అయిపోయింది దాదాపు. అలా చూడండి కొంగలను ఆ పక్కన సూర్యుడు ఎగురుతూ భలే అందంగా కాపాడుతుంది కదండి. విజువల్స్ చూస్తుంటే మామూలుగా లేదు. ఏదేమైనా అండి పొద్దున్నే లేచి ఒక కాఫీ పెట్టుకుని ఆ సన్ రైజ్ చూసుకుంటా కాఫీ తాగుతుంటుందండి, మజా మామూలుగా లేదు. నీటి బాతు ఇప్పుడు దాకా ఏటాడింది, బయటకు వచ్చి ఇప్పుడు ఆరబెట్టుకుంటుంది అనమాట ఆ ఎండకే. బ్లాక్ కాఫీ అది మనస్ఫూర్తిగా తాగేసామండి. తీరా చూస్తే సూర్యమయ్య ఏమో పెరిగిపోతున్నాడు పైకి. ఇదే కరెక్ట్ టైము మన బుజ్జిగాడిని తీసి ఈ లొకేషన్ మొత్తం ఎలాగుందో చూద్దరిగానండి. మన బుజ్జిగాడు ఎన్ని రోజులు అవుతుందో దీన్ని ఎగరేసి మన బుజ్జిగాడు సిద్ధమైపోయాడండి పైకి వెళ్ళడానికే. బాబు బుజ్జి జాతికెళ్ళి జాతిరామ్మా. మన బుజ్జిగాడితే అండి ఈ లొకేషన్ మొత్తం చాలా బాగా తీయారనమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది. డ్రోన్లో చూస్తుంటే సూర్యమై ఉండి కొద్ది ముదిరిపోయాడండి. ఇంక మన క్యాంపింగ్ టెంట్ అది తీసేద్దాం. మన క్యాంపింగ్ టెంట్ అది తీసేసి రామ్ చరణ్ గారి షూటింగ్ జరిగింది కదండి ఆ సాంగ్ ఇది, అక్కడికి వెళ్దాం. ఆ ప్లేస్ చూపిస్తాను మీకు. మన క్యాంపింగ్ టెంట్ అది తీసేసాం, మొత్తం సామానం అంతా నీట్గా సర్దేసాం అనమాట. మన బండికి లగేజ్ మొత్తం సర్దేసామండి. ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోలే. ఇప్పుడు మనం 80 లొకేషన్ వచ్చండి రామ్ చరణ్ గారి షూటింగ్ స్పాట్ అనమాట. ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇక్కడే ఇదిగోండి ఇది బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ ఎద్దుల బట్టలు అవి కట్టుకుని హీరోయిన్ పెళ్లి కూతురు గెటప్లో పసుపు కలర్లో ఉండి డాన్స్ చేద్ది కదండి సమంత గారు. ఇదే అనమాట లొకేషన్. ఇదంతా రామ్ చరణ్ గారు రంగమ్మ మంగమ్మ షూటింగ్ జరిగిన పార్ట్. ఇక్కడే ఎద్దుల బండ్లు అవి వెళ్తూ ఉంటాయి. ఇదిగోండి వెనకాల కొండలు ఇగో ఈ బాటల నుంచి ఏమో ఎద్దుల బండ్లు అవి వెళ్తూ ఉంటాయి అనమాట. ఇదే లొకేషన్, రామ్ చరణ్ గారి సాంగ్లో ఉన్న లొకేషన్. ఇంకోండి ఇది ఏంటనుకుంటున్నారు, రామ్ చరణ్ గారు పడవ గెంటుకుంటూ వెళ్తారు కదా, అదంతా సెట్ ప్రాపర్టీ అనమాట. అవి కూడా ఎక్కడ వదిలేసారు మొత్తం, మీకు కాపాడుతున్నాయి చూడండి. అవి అయ్యే
ఇలా చూడండి కింద ఏదో పార్క్ లాంటిది కూడా కట్టారు. ఇదంతా వాటర్ వెళ్తానికి గేట్లు అనమాట. ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి తాడి చెట్లు అవి చూస్తున్నారు చూడండి, ఇదేనమాట. అందులోని బ్యాక్గ్రౌండ్లోని డ్యాన్స్ చేస్తారు కదా, లాస్ట్ సాంగ్ ఎండింగ్లోని డ్యాన్స్ చేస్తారు అనమాట. అదే ప్లేస్. ఆ తాడి చెట్లు కూడా అయ్యే. వెనకాల కొండ ఉంటుంది, వెనకాల కొండ ఏమో ఇది. ఇంతకిది ఏం ప్రాజెక్ట్ అనుకుంటున్నారండి? సూరంపాలెం ప్రాజెక్ట్ అనమాట. కొత్త బిల్లు దాటిన తర్వాత ఈ లొకేషన్ వద్దే. అదండి ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ నచ్చితే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా కొట్టడం మర్చిపోకండి. లైక్ కొట్టి పెట్టుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్.